Welcome to Dhanush Daily Current Affairs. You can see yesterday's current affairs now. Thought of the day. Practice makes a person perfect. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఏది సాధ్యం అవ్వనిదంటూ ఏది లేదు. ఏదో ఒక రోజు ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది. సో ప్రాక్టీసే మనల్ని పైకి తీసుకెళ్తుంది. అదేవిధంగా మనం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఉన్నత శిఖరాల్లో కూడా ఉంచడానికి ప్రయత్నిస్తాం. ప్రాక్టీస్ కెన్ గో టు ద సెషన్. In March 2021, the Finance Ministry introduced the Emergency Credit Line Guarantee Scheme. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. రైట్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది మే 2020లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మే 2020 ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యూనియన్ క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. ఎంప్లాయీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆత్మనిర్భర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ప్యాకేజ్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటిది, దేనికి యూజ్ అవుతుంది ఈ ఎంప్లాయీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ లాక్డౌన్ కారణంగా కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఎవరైతే మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి డిస్ట్రెస్ ఫేస్ చేస్తున్నాయో, లాస్ని ఫేస్ చేస్తున్నాయో, వాళ్ళ లాస్ని మిటిగేట్ చేయడం కోసం, వాళ్ళ ఎకనామిక్ డిస్ట్రెస్ని మిటిగేట్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే ఎంప్లాయీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. సో ఇది ఎంప్లాయీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 1.0 అయిపోయింది, 2.0 అయిపోయింది. ఇప్పుడు 3.0ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2nd ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎంప్లాయీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది. రైట్, దీని యొక్క టార్గెట్ క్రెడిట్ లైన్ ఎంత అంటే, దీని యొక్క టార్గెట్ క్రెడిట్ లైన్ చూసుకున్నట్లయితే 3 lakh crore rupees అండి. 3 lakh crore rupees. Okay, answer for the question is till they reach a target line of credit of 3 lakh crore rupees, option 1. Right, next question. In April 21, India and US agreed to revise the India-US Strategy Energy Partnership, which is not one among the 4 preliminary pillars of the cooperation under the SEP, Strategic Energy Partnership. రైట్, మనకి ఇండియాకి యుఎస్కి మధ్య స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది చాలా రోజుల నుంచి ఉన్నదండి. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే దీన్ని ఏప్రిల్ 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏప్రిల్ 2018 స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ ఎస్ఈపి 2018. రైట్, సో దీంట్లో ఉండే 4 పిల్లర్స్ ఏంటి అంటే, ప్రిలిమినరీ పిల్లర్స్ ఏంటి అంటే పవర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్. Second one, sustainable growth. Right, power and energy efficient, sustainable growth, oil and gas. And the fourth one is renewable energy. These are the 4 preliminary pillars of the cooperation under strategic energy partnership. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఏప్రిల్ 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రివైజ్డ్ ఎస్ఈపి అనేది, ఈ రివైజ్డ్ స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ప్రమోషన్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ అండ్ విల్ రెడ్యూస్ ద కార్బన్ పాత్వేస్. ఓకే, so answer for the question is what they ask, which is not one among the 4 preliminary pillars of the cooperation under the strategic energy partnership. So renewable energy ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఒక పిల్లర్, అదేవిధంగా సస్టైనబుల్ గ్రోత్ అండ్ పవర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్.
బట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది ఇట్స్ నాట్ ఏ పిల్లర్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ప్రొడక్షన్ linked incentive scheme. Okay. What is the total financial outlay of the production linked incentive scheme for food processing industry that facilitates manufacturing, branding and marketing of four food products? Clear? సో ఇక్కడ మనకి న్యూ స్కీమ్ ని మనం చూడొచ్చు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. Incentive scheme for food processing industries. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు? ఇంతకు ముందు మనకి హర్షమ్రత్ కౌర్ ఉండేవాళ్ళు. ఆమె రిజైన్ చేసేయడం జరిగింది. ఆమె ప్లేస్ లో ఎవరంటే నరేంద్ర సింగ్ తోమర్. నరేంద్ర సింగ్ తోమర్ ఈస్ ద at present ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఇతను ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఇతను మధ్యప్రదేశ్ లో ఉన్న మధ్యప్రదేశ్ మొరేనా, రైట్, మొరేనా మధ్యప్రదేశ్. నరేంద్ర సింగ్ తోమర్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ మొరేనా మధ్యప్రదేశ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా మనకి నరేంద్ర సింగ్ తోమర్ గానే గుర్తించవచ్చు. అయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది 4 ఫుడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం, దట్ ఫెసిలిటేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బ్రాండింగ్. అంటే ఇండియన్ ఫుడ్స్ ని వరల్డ్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా బ్రాండ్ చేయడం, అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఉండే 4 ఫుడ్ ప్రొడక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, ఆర్ ఎల్స్ రెడీ టు కుక్ అని కూడా అనొచ్చు. రెడీ టు ఈట్ ఆర్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్, మెరైన్ ప్రొడక్ట్స్. ఓకే. నెక్స్ట్ processed vegetables or fruits, and the fourth one is mozzarella cheese. These are the 4 products that facilitate manufacturing and branding. Okay. So what is the question? What is the total financial outlay of the production linked incentive scheme for food processing industries? సో టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఎంత అంటే 10,900 crores అంటే దీనికి ఈ ప్రోగ్రామ్ కోసం టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే అనేది ఎంత కేటాయించారు అంటే 10,900 crores. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. క్లియర్ ఎవరిబడి? రైట్. కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. What was the key point discussed by the External Affairs Minister S. Jaishankar in the 17th BIMSTEC ministerial meeting? First of all, BIMSTEC stands for Bay of Bengal Initiative. Bay of Bengal Bay of Bengal Initiative for multi-sectoral and economic cooperation. Right. BIMSTEC stands for Bay of Bengal Initiative for multi-sectoral and economic cooperation. క్లియర్ ఎవరికి? బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్, ఢాకా. బంగ్లాదేశ్, ఢాకా. ఇప్పుడు జరిగిన ఈ బిమ్స్టెక్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది 17th ఎడిషన్. సో 17th ఎడిషన్ బిమ్స్టెక్ మినిస్ట్రియల్ మీటింగ్ విర్చువల్ గా జరిగింది, ఆన్లైన్ మోడ్ లోనే జరిగింది. ఎక్కడ జరిగింది అంటే శ్రీలంక. హోస్టింగ్ కంట్రీ ఏది అంటే శ్రీలంక. శ్రీలంక అనేది ఈసారి మినిస్టీరియల్ మీటింగ్ కి
హోల్డ్ చేయడం జరిగింది. శ్రీలంక అనేది మినిస్టీరియల్ మీటింగ్ యొక్క హోస్టింగ్ కంట్రీ. శ్రీలంక, కొలంబో. సో వాట్ వాస్ ద కీ పాయింట్ డిస్కస్డ్ బై ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్? సో ఈ 17th మినిస్టరియల్ మీటింగ్ కి ఇండియా తరపున అటెండ్ అయింది ఎవరంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, సో ఏదైతే ఉన్నాయో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ లో ఉండే కంట్రీస్, ఇందులో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి సార్ బిమ్స్టెక్ లో? బిమ్స్టెక్ లో మనం చూసుకున్నట్లయితే 7 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఏ 7 కంట్రీస్ అంటే 5 సౌత్ ఏషియా కంట్రీస్, అదేవిధంగా 2 సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్. సో 5 సౌత్ ఏషియా కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ అండ్ శ్రీలంక. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏంటి అంటే మయన్మార్ అండ్ థాయిలాండ్. Other 2 Southeast Asia countries. Totally 7 countries are the participants of BIMSTEC. Headquarters Bangladesh, Dhaka. This year key point ఏంటి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ తీసుకున్న కీ పాయింట్ ఏంటి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. How many digits are there in unique land parcel identification number that is used for segregating land records? యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది 14 డిజిట్ నెంబర్స్. ఈ 14 డిజిట్ నెంబర్ కరెంట్లీ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది 10 స్టేట్స్ లో లాంచ్ చేయడం జరిగింది. సో టోటల్ ఓవరాల్ ఇండియాగా మార్చ్ 22 లోపు ఓవరాల్ ఇండియా దీన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మార్చ్ 22. నెక్స్ట్ ఇయర్ 2022 మార్చ్ కల్లా ఈ స్కీమ్ ని, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ స్కీమ్ ని టోటల్ ఇండియా వైడ్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. రైట్, 14 డిజిట్ ఉండడం జరుగుతుంది. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. As per the finance ministry, all businesses with turnover more than dash should mandatorily furnish 6-digit HSN code from April 1st, 2021. First of all, HSN stands for Harmonized System of Nomenclature. Harmonized System of Nomenclature. రైట్, ఇవి ఎన్ని డిజిట్స్ ఉంటుంది ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది అంటే 6 డిజిట్ కోడ్ ఉంటుంది. సో ఏమైందంటే ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ మ్యాండేటెడ్ ఫర్ ఆల్ ద బిజినెస్ who are in existence with a turnover more than 5 crore should mandatorily furnish 6-digit HSN code. ఓకే, హెచ్ఎస్ఎన్ కోడ్ అయినా వాళ్ళు ఉపయోగించవచ్చు, లేదా ఎస్సిఎస్సి కోడ్, సర్వీస్ అకౌంటింగ్ కోడ్ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఈ హెచ్ఎస్ఎన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంటర్నేషనల్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ఏదైనా ప్రోడక్ట్ని నువ్వు ఇండియా వైడ్ ఆర్ఎస్ ఇంటర్నేషనల్ వైడ్ని నువ్వు యూజ్ చేయాలి అంటే ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ని అనేది బిల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. దీని హెచ్ఎస్ఎన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంటర్నేషనల్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎస్ఏసిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సిబిఐసి. సిబిఐసి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. ఎస్ఏసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎస్ఏసి అనేది కూడా మనకి 2 డిజిట్ ఉంటుంది, అదేవిధంగా 4 డిజిట్ ఉంటుంది, 6 డిజిట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది బేస్డ్ అపాన్ బిజినెస్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎస్ఎన్ మాత్రమే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆల్ బిజినెసెస్ విత్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crore should mandatorily furnish 6-digit HSN code from April 1st, 2021. Okay, right.
Next question. In April 2021, Indian Air Force received the fourth batch of three Rafale fighter jets from France. Totally, how many Rafale jets were ordered by India? సో మొన్న మనకి చూసుకున్నట్లయితే ఇన్ ఏప్రిల్ ఫస్ట్న ఇండియా మరొక ఫోర్త్ బ్యాచ్ ఆఫ్ త్రీ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి ఫ్రాన్స్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం మనం 14 రిసీవ్ చేసుకోవడం జరిగింది. 14 ఫ్లైట్ జెట్స్ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది. టోటల్ మనం ఎన్ని ఆర్డర్ చేసాము అంటే 36 ఆర్డర్ చేసాం సార్. సో ఫస్ట్ బ్యాచ్ అనేది మనకి ఎక్కడ లాంచ్ అవడం జరిగింది అంటే అంబాలా పోర్ట్ ఎక్కడుంది? హర్యానా. ఓకే. In April 2021, Indian Air Force received the fourth batch of three Rafale fighter jets from France. Totally, how many Rafale jets were ordered by India? Means 36. Answer for the question is option 4. Clear, everybody? Right. Which country topped the list with most number of real-time transactions in digital payments in 2020? Okay. And which one? Okay, ఇక్కడ 2 questions ఇవ్వడం జరిగింది. Which country topped the list of most number of real-time transactions and digital payments? అంటే డిజిటల్ పేమెంట్స్ లో ఏ కంట్రీ మోస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయడం జరిగింది అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఇండియా. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏదంటే ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ సౌత్ కొరియా. ఇందులో ఇవి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ 2020. సో ఇండియా చూసుకున్నట్లయితే మొత్తం ట్రాన్సాక్షన్స్ లో ఇండియాలో జరుగుతున్న మొత్తం ట్రాన్సాక్షన్ లో 71.7% ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్ పేమెంట్ లో, రిమైనింగ్ 28.3% ట్రాన్సాక్షన్స్ అనేవి మిగిలిన మోడ్ లో అంటే క్యాష్ పేమెంట్ లో కానీ, చెక్ పేమెంట్ లో కానీ, అదర్ పేమెంట్ మెథడ్ లో 28.3 జరగడం జరిగింది. టోటల్ గా డిజిటల్ పేమెంట్ రూపంలో ఎన్ని జరుగుతున్నాయి అంటే 71.7% ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్ పేమెంట్ మోడ్ లో జరగడం జరుగుతుంది. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డిజిటల్ పేమెంట్ అంటే ఏ కంట్రీ వస్తుందంటే ఫస్ట్ ప్లేస్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which one was the fastest growing country for real time payments based on CAGR, compounded annual growth rate 2025 according to the report Prime Time for Real Time 2020? ఈ రిపోర్ట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ 2020, అదే విధంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, ఈ రెండింటిని ఎవరు రిపోర్ట్ చేశారు అంటే ఏసీఐ వరల్డ్ వైడ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఇంట్రడ్యూస్ చేసింది, అది చెప్పడం జరిగింది, ఒక రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ప్రైమ్ టైమ్ ఫర్ రియల్ టైమ్ 2020. ప్రైమ్ టైమ్ ఫర్ రియల్ టైమ్ అనే రిపోర్ట్ లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డిజిటల్ పేమెంట్ అయితే ఇండియా పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఏది అంటే క్రొయేషియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. దాని తర్వాత కొలంబియా, దాని తర్వాత ప్లేస్ లో ఉన్నది కొలంబియా, తర్వాత పెరు, దాని తర్వాత ప్లేస్ లో ఫిన్లాండ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇండియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఏది అంటే క్రొయేషియా. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 2. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ క్వశ్చన్. Dash announced the inflation rate of 4%. Inflation rate or price stability of 4% with a plus or minus 2% tolerance band for the next how many years? రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందండి, అనౌన్స్ చేయడం జరిగింది.
inflation rate of 4% with a plus or minus 2% percentage tolerance band for the next how many years? Next 5 years. Okay. Government of India has decided to continue to the existing inflation target framework, which fixed the inflation target or else price stability of 4% with a plus or minus 2% tolerance band for the next 5 years. That is financial year 2022 to ఎంత వరకు financial year 2026. Okay. Answer for the question is Government of India option 5, 5 years. Option 3, 5 years. Right. Name the newly formed company a wholly owned subsidiary of National Payments Corporation of India. Okay. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ముంబైలో ఉన్నాయి. సో దీని యొక్క చైర్మన్ లేదా సిఇఓ, ఎండి అండ్ సిఇఓ ఎవరు? నాట్ చైర్మన్, ఎండి అండ్ సిఇఓ దిలీప్ ఆస్బే. దిలీప్ ఆస్బే, ఎండి అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. అయితే ఏం చేసిందంటే ఈ ఎన్పిసిఐ అనేది ఒక న్యూ సబ్సిడరీని ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు ఓపెన్ చేయడం జరిగిందంటే టు ట్రాన్స్ఫర్ ఆల్ ఇట్స్ రికరింగ్ పేమెంట్స్. రికరింగ్ పేమెంట్స్ అనేది కొత్త బాడీకి ట్రాన్స్ఫర్ చేసి దాన్నే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. ఎవరి ఆర్డర్స్ ప్రకారం అయితే ఆర్బీఐ ఆర్డర్స్ ప్రకారం ఈ విధంగా ఎన్పిసిఐ చేయడం జరిగింది. టోటల్ దాని యొక్క రికరింగ్ పేమెంట్స్ ని వేరే బాడీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ హోలీ ఓన్డ్ సబ్సిడరీని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఆ ఓపెన్ చేసిన సబ్సిడరీ నేమ్ ఏంటి అంటే సారీ ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్. ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లేదా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఎన్పిసిఐ. క్లియర్ ఎవరిబడి? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 2, ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్. Sorry for the disturbance. UK's CDC Group and India's Northern Arc Capital Limited entered into a partnership through which CDC Group will invest 320 crore rupees in 6 of India's leading microfinancing institutions, MFIs. What is the financial tool used in this investment? UK based company అంట CDC అనేది ఇండియా బేస్డ్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ లో ఈ రెండు పార్ట్నర్షిప్ అయ్యి ఎంఎఫ్ఐలో ఇండియా యొక్క 6 ఎంఎఫ్ఐలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుని ఈ రెండు కంపెనీస్ ముందుకు వచ్చాయి అంటే పూలింగ్ ఫండ్ రూపంలో, పూల్డ్ ఫండ్. ఓకే, పూల్డ్ బాండ్ ఇష్యూరెన్స్ అని కూడా అనొచ్చు. ఇష్యూరెన్స్, పూల్డ్ బాండ్ ఇష్యూరెన్స్. పూల్డ్ బాండ్ ఇష్యూరెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బాండ్ ఇష్యూరెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పూల్డ్ ఫండ్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి ఆతృతతో ఉంటారో, ఇన్వెస్ట్ చేయాలనే ఎంథూజియాజంతో ఉంటారో, వాళ్ళందరూ కలిపి, ఆ పర్సన్స్ అందరూ కలిపి ఒక దగ్గర అమౌంట్ ని పూల్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు.
ఈ విధంగా చేసే ఇన్వెస్ట్మెంట్ పూల్ చేసే ఫండ్ ని మనం పూల్డ్ ఫండ్ అంటాం. ఈ పూల్ ఫండ్ నుంచి బాండ్స్ ఇష్యూ చేసి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే పూల్డ్ బాండ్ ఇష్యూ అనడం జరుగుతుంది. దీంట్లో ఏమేమి వస్తాయంటే ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్, పూల్డ్ బాండ్ ఇష్యూయన్స్ లో మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ అని కూడా అనొచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ కూడా అనొచ్చు, లేదా పెన్షన్ ఫండ్స్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా యూనిట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కూడా ఈ పూల్డ్ బాండ్ ఇష్యూయన్స్ కిందకే రావడం జరుగుతుంది. సో ఇంకా ఈ పూల్డ్ బాండ్ ఇష్యూయన్స్ ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని కూడా అనొచ్చు. క్లియర్ ఎవరి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, what was India's current account deficit during Q3 of financial year 21 due to the COVID-19's impact on trade? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత అని అడగడం జరుగుతుంది. వాట్ వాజ్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ డ్యూరింగ్ ద క్వార్టర్ 3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండేదాన్ని Q3 అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ 21 డ్యూ టు COVID-19 ఇంపాక్ట్ ఆన్ ట్రేడ్ అంటాం. ఇది ఎవరి రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అంటే ఆర్బీఐ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్బీఐ రిపోర్ట్ అనేది ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే డెవలప్మెంట్ ఇన్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. డెవలప్మెంట్ ఇన్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఈ Q3 ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఈ రిపోర్ట్ మార్చ్ 31 ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ లో ఇండియా హ్యాస్ రికార్డెడ్ ఏ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ డెఫిసిట్ ఆఫ్ $1.7 billion. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ డెఫిసిట్ ఆఫ్ $1.7 billion. సో మనం ఇది చూసుకున్నట్లయితే టోటల్ గా 0.2% ఆఫ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 0.2% అనేది ఉండడం జరిగింది. సో ఎందుకు సార్ ఈ డెఫిసిట్ రావడం జరిగింది అంటే డ్యూ టు COVID-19 ఇంపాక్ట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత సార్ అంటే $1.7 billion. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, who is set to receive 51st దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద నోటబుల్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఇచ్చే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 51st ఎడిషన్ అన్నమాట. సో ఎవరికి వచ్చింది? రజనీకాంత్కి రావడం జరిగింది. క్లియర్? రజనీకాంత్ అనే అతను మనకి చాలా తమిళ్, తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో యాక్ట్ చేయడం జరిగింది. సో ఇతనికి ఏ ఇయర్ లో రావడం జరిగింది అంటే 2019 ఇయర్ కి 51st దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. 2019 ఇయర్ కి సంబంధించి ఇది ఎప్పుడు ఇష్యూ చేశారంటే 2021 లో ఇష్యూ చేయడం జరిగింది. సో 51st దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వాజ్ రిసీవ్డ్ బై రజనీకాంత్ ఫర్ విచ్ ఇయర్ మీన్స్ 2019, నాట్ ఫర్ 2021. క్లియర్? యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, 2021 లో వచ్చిందని అనుకోకూడదు. 2019 ఇయర్ కి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2021 లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే రజనీకాంత్. క్లియర్? ఎవరు? అయితే ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చిందంటే దేవికా రాణికి రావడం జరిగింది. దేవికా రాణి ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే 1970 నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో 1970 లో ఇష్యూ చేయడం జరిగింది ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. క్లియర్? ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆథర్డ్ ద బుక్ ఇన్ ద డ్రీమ్ హౌస్ దట్ వోన్ ద 2021 రాత్బోన్స్ ఫోలియో లిటరరీ ప్రైజ్? అమెరికన్ ఆథర్ కార్మెన్ మేరియో మెకాడో అనే అతనికి రాత్బోన్స్ ఫోలియో లిటరరీ ప్రైజ్ 2021 అనేది రావడం జరిగింది. అతని యొక్క బుక్ ఇన్ ద డ్రీమ్ హౌస్. ఓకే, ఇన్ ద డ్రీమ్ హౌస్ అనే బుక్ కి 2021 రాత్బోన్స్ ఫోలియో లిటరరీ ప్రైజ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరు రాశారు సార్? కార్మెన్ మేరియో మెకాడో. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 2. క్లియర్? Who was appointed as the brand ambassador of the general insurance company Digit Insurance? Digit Insurance అనేది ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అదే విధంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ డిజిట్ ఇన్సూరెన్స్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే విరాట్ కోహ్లీ. క్లియర్? ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, who was appointed as the chairperson of the public enterprise selection board?
పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు యొక్క చైర్పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం అండి ఒక ప్రైవేట్ పర్సన్ అనేది గవర్నమెంట్ బాడీకి చైర్పర్సన్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు అంటే మల్లికా శ్రీనివాసన్. ఈ మల్లికా శ్రీనివాసన్ ఎవరు అంటే ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ యొక్క చైర్పర్సన్ అండి. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది అండి. ట్రాక్టర్స్ ని ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. అదే విధంగా వరల్డ్ వైడ్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ అనేది ఈ కంపెనీ నేమ్ అండి. దీని యొక్క చైర్పర్సన్ ఎవరంటే మల్లికా శ్రీనివాసన్. ఆమె ఇప్పుడు దేనికి అపాయింట్ అయ్యారంటే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ కి చైర్పర్సన్ గా ఎన్నికవ్వడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ అనేది దేని కిందకి రావడం జరుగుతుంది అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్. యూనియన్ మినిస్టర్ ఫర్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ కిందకు రావడం జరుగుతుంది ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ అనేది. ప్రస్తుతం పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ యొక్క మినిస్టర్ ఎవరు సార్ అంటే శ్రీ నరేంద్ర మోడీ గారే దీనికి మినిస్టర్ గా ఉండడం జరుగుతుంది, పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్. సో అట్ ప్రెజెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ యొక్క చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు అంటే మల్లికన్ శ్రీనివాస్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. In April 2021, Labour Ministry has set up 3 expert committees to review standards under occupational safety, health and working conditions. For 2020, who was appointed as the head of expert committee on fire safety? Clear everybody? Ministry of Labour. ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ లేబర్? సంతోష్ కుమార్ గంగ్వార్. సంతోష్ కుమార్ గంగ్వార్. సంతోష్ కుమార్ గంగ్వార్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నట్లయితే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ బరేలీ. బరేలీ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. ఓకే, మన లేబర్ మినిస్టర్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఎవరంటే సంతోష్ కుమార్ గంగ్వార్. హ్యాస్ సెట్ అప్ 3 expert committees to review standards under occupational safety, health and working conditions code 2020. సో ఇందులో 3 ఎక్స్పర్ట్ కమిటీస్ ని నియమించడం జరిగిందండి. ఆ 3 ఎక్స్పర్ట్స్ కమిటీస్ ఎవరంటే ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ ఫ్యాక్టరీస్ అండ్ డాక్ ప్రొడక్షన్, డాక్ వర్క్, ఫ్యాక్టరీస్ అండ్ డాక్ వర్క్ కింద ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. అదే విధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. అదర్ కన్స్ట్రక్షన్స్. అదే విధంగా ఫైర్ సేఫ్టీ మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీస్ అండ్ డాక్ వర్క్ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క హెడ్ గా ఎవరిని నియమించబడ్డారంటే ఆర్కే ఎలాంగ్వాన్. అదే విధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ కి ఎవరు హెడ్ గా నియమించబడ్డారంటే పిఎల్ఎన్ మూర్తి. ఫైర్ అండ్ సేఫ్టీకి ఎవరు హెడ్ గా నియమించబడ్డారంటే డికే షమి. క్లియర్ ఎవరిబడి? సో లేబర్ మినిస్ట్రీ హ్యాస్ సెట్ అప్ 3 expert committees to review standards under occupational safety, health and working conditions. అందులో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అయినటువంటి ఫ్యాక్టరీస్ అండ్ డాక్ వర్క్ కి హెడ్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఆర్కే ఎలాంగోవన్. అదే విధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ కి ఎక్స్పర్ట్ కమిటీ హెడ్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే పిఎల్ఎన్ మూర్తి. ఫైర్ అండ్ సేఫ్టీకి హెడ్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే డికే షమి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫైర్ సేఫ్టీ. ఫైర్ సేఫ్టీకి ఎవరు? డికే షమి. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. క్లియర్ ఎవరిబడి? నెక్స్ట్ క్వశ్చన్. Who was appointed as the Prime Minister of Slovakia in April 2020? స్లోవేకియా అనేది రీసెంట్ న్యూస్ లో ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి రహస్య ఒప్పందం చేసుకుంది. దేనికి అంటే కోవిడ్-19 వ్యాక్సిన్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోప్ లోనే ఫస్ట్ కంట్రీ ఏది అంటే కోవిడ్-19 వల్ల ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది ఏది అంటే స్లోవేకియా అనేది. సో మళ్ళీ
దాని యొక్క క్యాబినెట్ అనేది రూపొందించడం జరిగింది నిన్న ఎస్టర్డే. సో ఈ స్లోవాకియా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జుజానా కెపటోవా అనేది మళ్ళీ న్యూ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఎవరంటే జుజానా కెపటోవా. ఆ అపాయింట్ చేసిన న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఎడ్వర్డ్ హెగర్, న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ఇంతకు ముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇగోర్ మటోవిక్, ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇగోర్ మటోవిక్. అప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు, ఇగోర్ మటోవిక్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఎడ్వర్డ్ హెగర్ ఉండేవాడు. ఇప్పుడు ఈ జుజానా కెపటోవా ప్రెసిడెంట్ అనే అతను ఈ ఓల్డ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఎడ్వర్డ్ హెగర్ని ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఎగార్ మటోవిక్ని ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం జరిగింది. జస్ట్ పోర్ట్ఫోలియోని చేంజ్ చేయడం జరిగింది. క్లియర్. సో స్లోవాకియా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే జుజానా కెపటోవా. న్యూ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఎడ్వర్డ్ హెగర్. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే ఇగోర్ మటోవిక్. క్లియర్ ఎవరిబడి? రైట్. స్లోవాకియా యొక్క క్యాపిటల్ ఏది అంటే బ్రటిస్లవా. స్లోవాకియా క్యాపిటల్ బ్రటిస్లవా. కరెన్సీ ఏదంటే యూరో. క్లియర్. రైట్. Who was appointed as the Director General of Employees State Insurance Corporation? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి న్యూగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ డీజీ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ముఖ్మీత్ ఎస్ భాటియా. ముఖ్మీత్ ఎస్ భాటియా యాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. Who was appointed as the additional director of Britannia Industries Limited? బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి అపాయింట్ అయిన అడిషనల్ డైరెక్టర్ ఎవరు అంటే ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉర్జిత్ పటేల్, appointed as the additional director of Britannia's Industries Limited. Clear everybody? Next question. In April 2021, former dash కేసీ చక్రవర్తి passed away. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కేసీ చక్రవర్తి అతను స్వర్గస్థులు అవ్వడం మనం గమనించవచ్చు. అయితే ఈ కేసీ చక్రవర్తి ఎవరు అంటే డిప్యూటీ గవర్నర్ అండి. డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇప్పుడు కాదండి, ఫార్మర్ గా. ఇప్పుడు 2009 నుంచి జూన్ 2009 నుంచి 2014 ఏప్రిల్ వరకు వర్క్ చేయడం జరిగింది డిప్యూటీ గవర్నర్ గా కేసీ చక్రవర్తి. ఓకే, అతను రీసెంట్ గా స్వర్గస్థులు అవ్వడం మనం గమనించవచ్చు. సో ఈ కేసీ చక్రవర్తి అనే అతను Deputy Governor of RBI. Answer for the question is option 2. Clear? Next question. Who authored the book Agriculture in India: Contemporary Challenges in the Context of Doubling Farmers' Income? If you are preparing for APPSC, maybe there is a chance to get this question. Clear? There is a chance to get this question. Who authored the book Agriculture in India: Contemporary Challenges in the Context of Doubling Farmers' Income? సో ఈ బుక్ ని ఎవరు ఆధార్ చేశారు అంటే, ఆధార్ చేసే కంటే ముందు ఈ బుక్ ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ బుక్ ని ఎవరు ఆధార్ చేశారంటే మోహన్ కందా ఐఏఎస్. ఇతను ఒక రిటైర్డ్ ఐఏఎస్ అండి. సో మోహన్ కందా ఐఏఎస్ అనే పేరును మనం ఎక్కడైనా గుర్తు చేసుకున్నామంటే, ఎస్ మనం విన్నాం. ఏ మూవీలో అంటే ఠాగూర్ మూవీలో చిరంజీవికి శ్రియాకి ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఒక చిన్న పాప అనేది శ్రియాని అడుగుతుంది, సో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు అని. అప్పుడు శ్రియా చెప్తుంది మోహన్ కందా ఐఏఎస్. కానీ అప్పుడు చిరంజీవి చెప్తాడు జగదీష్ ముఖి అని. సో జగదీష్ ముఖి ఐఏఎస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ చీఫ్ సెక్రటరీగా, అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నది ఎవరంటే మోహన్ కందా ఐఏఎస్. అతను ఈ బుక్ ని రాశారండి, అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరీ ఛాలెంజెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. క్లియర్? ఈ మోహన్ కందా ఐఏఎస్ అనేవారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ స్టేట్. ఇతను ఐఏఎస్ అనేది ఏపీ క్యాడర్ నుంచే సెలెక్ట్ అవ్వడం జరిగింది అప్పుడు. సో ఇతను రీసెంట్ గా రాసిన బుక్ ఏదంటే అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరీ ఛాలెంజెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, రైట్. జగదీష్ ముఖి అప్పుడు మనం తర్వాత మారారని చెప్తున్నాం. ఇప్పుడు జగదీష్ ముఖి ఏ స్టేట్ కి గవర్నర్ గా వర్క్ చేస్తున్నారు? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ అస్సాం.
అస్సాం గవర్నర్గా వర్క్ చేస్తున్నారు జగదీష్ ముఖి. క్లియర్ ఎవరిబడి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. When was the World Autism Awareness Day annually observed by the United Nations? World Autism Day ఎప్పుడు అంటే 2nd April. ఓకే, World Autism Day 2nd April. Next question. 2021's International Children's Book Day was observed on 2nd April under the theme The Music of Words. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ద మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్. ఎప్పుడు జరుపుకుంటామంటే April 2nd. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్. ఎందుకు జరుపుకుంటాం? ఎవరి యొక్క బర్త్ యానివర్సరీని మనం గుర్తు చేసుకుంటూ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే అనేది జరుపుకుంటామంటే హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్. ఇతను ఒక డానిష్ రైటర్ హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్. అతని యొక్క బర్త్ యానివర్సరీ గాను ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ April 2nd. రైట్. దిస్ ఇయర్ థీమ్ ఏంటి అంటే మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్. ద మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్. క్లియర్ ఎవరి? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లేచర్ కోడ్? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లేచర్ కోడ్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 6 డిజిట్స్ ఉండడం జరుగుతుంది. క్లియర్ ఎవరి? ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. విచ్ కంట్రీ కరెంట్లీ హోల్డ్స్ ద చైర్ ఆఫ్ బిమ్స్టెక్? బిమ్స్టెక్ మనకి మీటింగ్ అనేది జరగడం రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దానికి చైర్ గా ఎవరు అంటే దాన్ని చైర్ లీడ్ లో ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు అంటే శ్రీలంక. దీనికి ఇండియా తరఫున ఎవరు హాజరయ్యారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అనేది హాజరవడం జరిగింది విర్చువల్ ఫామ్ లోనే. సో బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ఢాకా, థాయిలాండ్. సో టోటల్ ఎన్ని కంట్రీస్ ఈ బిమ్స్టెక్ లో ఉంటాయంటే 7 కంట్రీస్. సౌత్ ఏషియా కంట్రీస్ 5, అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బిమ్స్టెక్ లొకేటెడ్? ఢాకా, బంగ్లాదేశ్. We already discussed this. Who was the first recipient of Dadasaheb Phalke Award? First recipient of Dadasaheb Phalke is Devika Rani. Clear? Who is the current MD and CEO of National Payment Corporation Limited? MD and CEO of NPCI. NPCI యొక్క MD and CEO ఎవరు? దిలీప్ ఆస్బే. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉందండి త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే నేపాల్లో ఉన్న ఖాట్మాండు వ్యాలీలో అక్కడ ఖాట్మాండు వ్యాలీలో ఉన్న అడవుల్లో అగ్ని చిచ్చులు అనేవి ఏర్పడడం జరిగింది. అందుకోసం అక్కడ ఎక్కువగా పొగ ఏర్పడడం జరిగింది. అందువల్ల ఏమైందంటే దానికి దగ్గరలో ఉన్న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ అనేవి రన్ చేయడం అనేది ఆగిపోవడం జరిగింది. సో వేర్ ఈస్ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేట్ అయిందంటే నేపాల్ కంట్రీ. క్లియర్ ఎవరిబడి? రైట్. దిస్ ఈజ్ ఫర్ టుడేస్ సెషన్. Thank you for your participation and encouragement. If you like the session, please like our video, and if you are a new viewer, please subscribe our channel. And ఎవరైనా ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఎవరైనా ఇంకా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపితే ప్లీజ్ షేర్ దిస్ సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.